హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన ప్రకటన. ఇక 4 రోజులే సమయం అంటూ ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు 4 రోజులే గడువు. ఇక ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవటానికి ఈ నెల 15 వరకే గడువు అయితే ఉంది. ఆ తర్వాత మిగిలిన కార్డులను కమిషనర్ రేటుకు పంపుతారు. అప్పటికి తీసుకొని వాళ్ళు సచివాలయాల్లో 200 చెల్లించి పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికైతే ఈ నెల 15 వరకే గడువని చెబుతున్నారు. ఆ తర్వాత మిగిలిన కార్డులను అయితే కమిషనర్ రేటుకు పంపుతామని చెబుతున్నారు. అయితే అప్పటికి కూడా తీసుకునే వాళ్ళు సచివాలయాల్లో 200 చెల్లించి పూర్తి అడ్రస్తో దరఖాస్తు అయితే చేసుకుంటే నేరుగా ఇంటికి పంపిస్తామని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇంకా ఎవరైతే ఇంకా తీసుకోలేదో వారందరూ కూడా సచివాలయాల్లో తీసుకోమని చెబుతున్నారు. ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదని అధికారులు పూర్తిగా చెబుతున్నారు ఫ్రెండ్స్.